అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశ మార్గాన ఎగురుచు భూమిపై నూకలను చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల యొక్క రాజైనటువంటి చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడవద్దు, మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలెలా వచ్చినవి? ఇందులో ఏదో మోసముంది కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను, వినండి అని ఇలా చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురు చూచుచున్నాను. అదృష్టవశమున ఈరోజు నీవు కనబడినావు. నా యందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. దగదగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియం, మరొక వైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొని వారున్నారా అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కానీ నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టన పెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలచాను. లేవలేని సత్తు పండు ముసలిదాన్ని. కోళ్ళు మొద్దువారినవి, పండ్రూడిపోయినవి, కళ్ళు కూడా సరిగ్గా కనబడడం లేదు. మాంసభక్షం మానివేసి కాయా కసురులతో కడుపు నింపుకుంటున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానం చేసి రమ్ము. రేపు మాపు చావనున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులిమాట నమ్మి స్నానం చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురద నీళ్ళలో దిగబడిపోతున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా, పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా అరగించినది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకై నేల వాలితే ముప్పు తప్పదు అన్నది. అంతలో ఒక ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దవాడను. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందికి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురంలన్నీ కూడా నేలవాలి వలలో చిక్కుకున్నవి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. అప్పుడు చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరితనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు. తనకు తోచినది చెప్పాడు. అప్పుడు
మన బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాం. ఇప్పుడెలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి కానీ మనలో మనము కీచులాడుకొనినా ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు. నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరినచో బల కూడా మన వెంట వస్తుంది. అందుకని ఒక్కసారిగా పైకెగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయమునకు సంతోషించి ఒక్కసారిగా పావురాలన్నీ కలిసి పైకెగిరినవి. అప్పుడు ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరుగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. ఆ పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టును చూపి, మిత్రులారా, మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడైనటువంటి హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు మన వలత్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి హిరణ్యకశిపుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకశిపుడు భయంతో కన్నంలోకి దూరాడు. అప్పుడు చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడను, చిత్రగ్రీవుడను. భయము లేదు, బయటకు రమ్మని పిలిచింది. అప్పుడు చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకుంటివా? నిన్ను క్షణంలో విడిపించెదను అని చిత్రగ్రీవుని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాతే నన్ను విడిపించు. తనెంత ఆపదలో ఉన్ననూ తన వారి కష్టములను తొలగించువాడే నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వ అనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్నను చచ్చినవానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వలత్రాళ్ళు కొరికి పావురములనన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకొని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనను మరువలేము. పోయి వత్తుము, సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీ కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోకి పోయాడు. ఇదంతయు చూచి లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహం చేయవలనని తలచి కన్నం వద్దకు వెళ్ళి, మిత్రమా హిరణ్యక, నేను లఘుపతనకము అను కాకిని. నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలనని వచ్చితిని. దయ ఉంచి బయటకు వచ్చి నాతో స్నేహం చేయుము అనగా హిరణ్యకుడు, నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి. స్నేహము
ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు, ఎలుకలకు ఆ జన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకు మోసపోవునంత అమాయకుడను కాను. పూర్వము ఒక లేడీ ఇలాగే నక్క మాటలను నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెదా వినుము అని ఈ విధంగా చెప్పసాగింది. తరువాతి కథను మరొక వీడియోలో విందాము. ధన్యవాదాలు.